బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో, విజయ్ కనకమేడల డైరెక్షన్ లో గరుడన్ మూవీ రీమేక్ గా తెరకెక్కిన భైరవం మూవీ ఈ రోజు రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ అయిపోయింది. గత కొంతకాలంగా సరైన సినిమా లేక వెలవెలబోతున్న థియేటర్లు ఈ సినిమా రిలీజ్ తో కలకల్లాడుతూ ఉన్నాయి. ఈ సినిమాకు ముగ్గురు హీరోలు ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. సినిమాలో ముగ్గురు హీరోలు అభినయంతో అదరగొట్టారని, ఫస్ట్ హాఫ్ బాగుందని, మాస్ సీన్లు ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయని కమెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్వెల్ సీన్ మాత్రం అదిరిపోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారని కమెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాంది, ఉగ్రం సినిమాలతో హిట్లు అందుకున్న విజయ్ కనకమేడల ఈ సినిమాతో మ్యాజిక్ చేశారని నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు. వారం రోజుల పాటు ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద డోకా లేనట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ కనకమేడల నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తూ ఉండటం గమనార్హం. భైరవం సినిమా ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సింది. ఈ సినిమా ఒకంత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కినట్టుగా తెలుస్తోంది. భైరవం సినిమాలో ఆసక్తికర ట్విస్ట్లకు కూడా డోకా లేదు. ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద సరైన మాస్ సినిమాలేవి కూడా రిలీజ్ కాలేదు. భైరవం సినిమాతో ఆ లోటు తీరినట్టేనని చెప్పవచ్చు. ఈ నెలలో విడుదలైన హిట్ 3 శుభం మంచి లాభాలను అందుకోగా భైరవం కూడా ఆ జాబితాలో చేరుతుందేమో చూడాల్సింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ సినిమాలు ఎప్పుడూ కూడా ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటాయి. భైరవం సినిమా కూడా అలా మాస్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందుతోంది.